నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్కి స్వాగతం. కుట్ర ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే సీఎం జగన్ ఆలోచనలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆళ్లపాటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నాయకులపై జగన్ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో ఒకటి కూడా ఆధారాలతో నిరూపించలేకపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల పట్ల న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేశాయో ప్రజలు గమనించారని చెప్పారు. ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి. కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం, దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది, ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులతో ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ బాధితులకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. చంద్రబాబుపై వైఎస్ఆర్ పెట్టిన కేసులే వీగిపోయాయని, జగన్ పెట్టినవి కూడా నిరూపించలేరని ఆళ్లపాటి స్పష్టం చేశారు. ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడా కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతా భావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగులు, రెల్లి కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత, వర్గీకరణ అంశాలపై ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. అరండల్పేటలో మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రాధాన్యతపై అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తామని చెప్పారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే సమయం వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ వైఖరిని బట్టే రాజకీయ మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు, రెల్లీల రాజకీయ ప్రాతినిధ్యం మీద ప్రభుత్వంతోనూ అన్ని రాజకీయ పార్టీలతోని స్వయాన వాళ్ళను కలిసి చర్చించాలనుకుంటున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మాకు అత్యంత ప్రాధాన్యత అంశం. రాజకీయ భవిష్యత్తు, మాదిగ, రెల్లీల రాజకీయ భవిష్యత్తు మాకు రెండో ప్రాధాన్యత అంశం. ఈ రెండు విషయాల మీద మేము ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రితోటి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాం. ప్రతిపక్ష పార్టీ సంబంధించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన ఇంక్లూడింగ్ సిపిఎం రాష్ట్ర స్థాయి నేతలతో కూడా మాట్లాడాలనుకుంటున్నాం. గతంలో జగన్ చేసిన పోరాటాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో 2 పార్లమెంట్ సీట్లతో పాటు 50% అసెంబ్లీ సీట్లను మాదిగ, రెల్లీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేము ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ముందుగా మేము కోరుతాం. ప్రత్యక్షంగా కలిసే కోరాలనుకుంటున్నాం. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికే ముఖ్యమంత్రి కనుక ఆయన అపాయింట్మెంట్ కోరడంలోనూ ఆయనను కలవడంలోనూ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఈ నెల 17 అంటే ఇంకొక 6 రోజుల్లో సుప్రీంకోర్టులో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం విచారణ జరగబోతుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశం చర్చకు తీసుకోబోతున్నది. ఎంత కీలకమైన రోజుల్లో మేము అప్పీల్ చేస్తున్నాం, ఎంత కీలకమైన సమయంలో మేము అప్పీల్ చేస్తున్నాం. అందువల్ల సుప్రీంకోర్టులో ఈ నెల 17 నుంచి విచారణ జరగబోతున్న సమయంలో
ఎస్సీ వర్గీకరణ అంశం మీద స్పందించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావాలి. ఏ విధంగా స్పందించాలనే విషయంలో మేము బహిరంగంగా సూచన చేస్తున్నాం, కలిసినప్పుడు విజ్ఞప్తి చేస్తాం. మరి ఇప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి అడుగుజాడల్లో వర్గీకరణ అంశం మీద నడవాల్సిన బాధ్యత తనకు లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 31వ రోజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి అంగన్వాడీల పోరాటంను అణిచివేయాలని చూస్తుందని, అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వారికి అండగా నిలుస్తామని వామపక్ష నేతలు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం దుర్మార్గంగా అంగన్వాడీ ఉద్యమాన్ని అణిచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్మా తీసుకొచ్చి ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా అంగన్వాడీలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా 37వ రోజు కూడా సమ్మెలో ఉంటా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొగ్గుపట్టు వీడి అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రత్యక్ష కార్యాచరణ దిగి ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నానికి మా వంతు సహకారం మేము కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏది నిలబెట్టుకోలేని పరిస్థితిలో మరి అందరూ కూడా రోడ్ల మీద రావడం జరుగుతూ ఉంది. ఏదైతే మున్సిపల్ కార్మికుల్ని సమస్య మరి కొంతవరకు కూడా పరిష్కరించడానికి ముందుకు వచ్చారు. అదే పరిస్థితిలో మీరు ఏదైతే ఎస్మా ప్రయోగిస్తామా అందరు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతారా, ఈ దీక్షల్ని భగ్నం చేద్దామని ఆలోచన మానుకొని వాళ్ళ నిజాయితీ గల వాళ్ళకి ఏదైతే న్యాయబద్ధమైన సమస్యలు ఉన్నాయో సమస్యల్ని మీరు హామీ ఇచ్చినటువంటి పక్క రాష్ట్రంలో కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్న ముఖ్యమంత్రి మాట మరిచి ఇవాళ మరి ఆ సమస్యలను కూడా పక్కదో పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సమస్య మీద పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి తప్ప ఇదేదో దీక్షల్ని భగ్నం చేద్దామని ఆలోచనని వెంటనే మానుకోవాలని సిపిఐగా ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తాం. జై ఆంధ్ర డెమోక్రటిక్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం SHO కార్యాలయంలో జరిగింది. కేజీ బేసిస్ లాభాలతో 50% వాటా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే అంశంపై జరిగిన సమావేశంలో 12వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిస్ సాధనా సమితి అధ్యక్షుడు కోల రాజమోహన్ మాట్లాడుతూ ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశాలు ప్రపంచ రాజకీయాలను నడిపిస్తున్నాయన్నారు. వెస్ట్ ఏషియాలో గాజాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ, లేకపోతే సౌదీలో కానీ, ఈజిప్ట్లో కానీ ఏదైనా గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉండటం వల్లే జరుగుతుంది. మీరందరూ చూసే ఉంటారు. 4 రోజుల క్రితం కాకినాడకి 35 కిలోమీటర్ల దూరంలో ఆయిల్ నిక్షేపాలు తీయటం మొదలుపెట్టారు. ఎవరు తీశారు? ONGC, గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ONGC ద్వారా తీయటం ఉంది. అక్కడ దాదాపు మన అవసరాల్లో 7% అవే తీర్చగలవు అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు మనం దాదాపు 2009లో అంటే ఇప్పటికి 15 సంవత్సరాల క్రితమే ఆంధ్రదేశంలో పెద్ద ఉద్యమం నడిచింది. కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది ఒక నిరంకుశంగా ఆంధ్ర ప్రజల యొక్క సహజ హక్కు అంటే ఏంటంటే మన ఇంట్లో బాగుపడింది, మనం నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదా? మనకి కేజీ బేసిన్ అనేటువంటి కృష్ణా గోదావరికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర తీరంలో సముద్రంలో మనకి సహజ వాయువు వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఆయిల్ వస్తుంది. సహజ హక్కు అయిన ఆయిల్ నిక్షేపాలను రాష్ట్రానికి ఇవ్వకుండా గుజరాత్కు తరలిస్తున్నారని ఆరోపించారు. రైతుల పొలాల నుండి గ్యాస్ను తరలిస్తున్నారని తెలిపారు. 100 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించే అవకాశంపై రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో శివకుమార్, లక్ష్మణ్ రెడ్డి, తరుణ్ కాకాని తదితరులు పాల్గొన్నారు. ఈ ఆయిల్ని మనం వాడుకోవాల్సిన అవసరం లేదా? కనీసం మనకి ఇవ్వాల అవసరం లేదా? అదేమి లేకుండా 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్కి ఇది ప్రతి ఇంటికి కూడా సప్లై చేస్తున్నారు. మనకి ఏం చేయాలా? మనకి దొరికినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి అందరికీ కూడా ఇంట్లో గ్యాసు వాడుకోవటానికి ఇవ్వాలి, తర్వాత విద్యుత్ శక్తి తయారు చేయడానికి ఇవ్వాలి, తర్వాత పరిశ్రమలకు ఇవ్వాలి. ఇక్కడ
గుజరాత్లో ఈ గ్యాస్ను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని కరెంట్ ఛార్జీలు తగ్గించుకోగలిగారు. ఈ గ్యాస్ను ఉపయోగించి బ్రహ్మాండమైన పరిశ్రమలు స్థాపించుకోగలిగారు. మనకు మాత్రం గ్యాసు పైపులు మన పొలాల్లో, రైతుల పొలాల్లోంచి గుజరాత్ దాకా దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో నుండి గుజరాత్కి ఈ గ్యాస్ ఇస్తున్నారు తప్పితే మనకి ఇస్తున్నటువంటిది లేదు. మనం అడుగుతుంది ఏంటంటే ఆంధ్ర ప్రజలుగా సహజ హక్కు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.